హల్లెలూయా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా, జీవదాతవు నీవని శృతిమించి పాడనం, జీవధారవు నీవని కానుకనై పూజించనం. అక్షయ దీపము నీవే, నా రక్షణ సొంగము నీవే, సరాక్షణ శేషద నీకే, నా సుతలర్పించద నీకే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా, సమ్మతి లేని సుడుగుండాలి ఆవరించగా, గమనము లేని పోరాటాలే తరుముసుండగా, నిరుపేదనైన నన్ను నా ఎడల సందేశమేమి లేకుండా, హేతువే లేని ప్రేమ చూపించి సిలువ సాటునే దాసావు, హేతువే లేని ప్రేమ చూపించి సిలువ సాటునే దాసావు. సంతోషము నీవే, అమృత సంగీతము నీవే, శృతిమాలిక నీకే, వజ్ర సంకల్పము నీవే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా, ఓకందని ఉన్నతమైన దివ్య నగరమే, స్వకిటము పోలిన సుందరనైనది నీ రాజ్యమే. ఊహకందని ఉన్నతమైనది దివ్య నగరమే, స్వకిటము పోలిన సుందరమైనది నీ రాజ్యమే. ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు, అమరలోకాన నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదను, అమరలోకాన నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదను. ఉత్సాహము నీవే, నయనోత్సము నీవేగా, ఉల్లాసము నీలో ఊహల పల్లవి నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా, జీవదాతవు నీవని శృతిమించి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే, సరాచన శేషద నీకే, నా స్తుతులర్పించద నీకే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దేవుని స్తోత్రం. మీ అందరూ దేవుని మాట్లాడిందాం కూసేపు. ఈ మీకా అన్న ఆయన ప్రవర్త, ఆయన ఉన్నది ఉన్నట్టు దేవుడి మాట ఉన్నది చెప్పినట్టు, దేవుడి మాట చెప్పినట్టు అట్లాగా చెప్తున్నాడు కాబట్టి మనుషులకి విరోధం. యాహాబ్ రాజు అన్నవాడు ఆయనకి విరోధం. అంటే ఆహాబ్ రాజుకి ఏంటంటే ఆయనకి అనుకూలంగా చెప్పాలి. ఇప్పుడు అటగే చాలామంది చూస్తారన్నమాట, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాలి. వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళకి సమ్మగా ఉంటుంది అన్నమాట, సమ్మగా ఉంటుంది. అది ఆ మాట వాళ్ళని శ్రమ పెట్టేద్దే, ఆ మాట శ్రమలోకి తీసుకెళ్తే అనుకోరు, వాళ్ళు ఆలోచించుకోరు. అంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ మీద ప్రేమ చూపిస్తారు వీళ్ళు. వాళ్ళకి అనుకూలంగా మాట్లాడకుండా దేవుని మాట్లాడినట్టు చెబితే వాళ్ళకి ఏంటంటే మంట మాట. దేవుడు అక్కడ చెప్పమన్నది చెప్పాలి. ప్రవర్తన వాడు అటు చెబుతాడు. అబద్ధ ప్రవర్తనలు అయితే చెబుతారు వాళ్ళకి అనుకూలంగా, మనుషులకు అనుకూలంగా చెబుతారన్నమాట. ఈ మీకా అన్న ప్రవర్త వాళ్ళకి అనుకూలంగా చెప్పకుండా దేవుని మాట ఉన్నట్టు చెబుతున్నాడు కాబట్టి
యాహాబు రాజుకి మంట, అతనంటే పగ. అతను నచ్చడు ఇతనికి, ఈ రాజుకి. అట్లా చెబుతున్నాడని ఒకసారి ఏం చేశాడు, దేవుని స్తోత్రం, ఈ మీకాన్ని తీసుకెళ్ళి బందీ గృహంలో వేసాడనమాట. బందీ గృహంలో వేసి వాళ్ళని సోతామని చెప్పి వెళ్ళిపోయాడనమాట. బందీ గృహంలో వేశారు. ఇప్పుడు యథార్థంగా మాట్లాడే వాళ్ళు ఎవరికైనా పగే, యథార్థంగా మాట్లాడి ఉన్నదన్నట్టు చెబుతున్నాడు కాబట్టి మేకా ప్రవర్త ఈ రాజుకి పగోడయ్యాడు. ఈ మేకా ప్రవర్తన తీసుకెళ్ళి రాజు కదా బందీ గృహంలో వేసాడనమాట. దేవుని స్తోత్రం. రాజు అధికారం చూపించాడనమాట. యథార్థంగా మాట్లాడుతుంటే ఆయన తీసుకెళ్ళి బందీ గృహంలో వేసాడనమాట. అప్పుడు మేఘా ఎలాగో చెప్పాను, రాజు అయినా నీవు ఏమాత్రమైనను క్షేమంగా తిరిగి వచ్చిన వేళ యెహోవా నా చేత పలకలేదు. అంటే నువ్వు ఏమాత్రం క్షేమంగా తిరిగి వచ్చినా నేను చెప్పింది మాట దేవుడు చెప్పిన మాట కాదంటున్నాడు మాట. దేవుడు చెప్పిన మాట నేను చెప్పాను కాబట్టి ఆ మాట ప్రకారం ఫాలో అవ్వలేదు కాబట్టి వ్యతిరేకంగా చేస్తున్నావు కాబట్టి నువ్వు తిరిగి రావు, వెళ్ళినాడు తిరిగి రావు నువ్వు అని చెబుతున్నాడు మేకా. తిరిగి వచ్చావు అనుకో దేవుడు నా చేత మాట్లాడలేదు అన్నట్టే అన్నాడనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి అనుకూలంగా చెప్పాలన్నమాట. వాళ్ళకి అనుకూలంగా చెప్తే వాళ్ళకి చక్కగా బాగుంటుంది అన్నమాట. అది కష్టంలోకి తీసుకెళ్తుందని వాళ్ళకి తెలీదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యెహోషాపాతు ఆసా కుమారుడు అయిన యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజైన ఆహాబు ఏలుబడిలో 4వ సంవత్సరమందు యోధాను ఏలనారంభించానంట. యోధా రాజ్యంలో యోధా వాళ్ళని పరిపాలిస్తాడు. ఏలనారంభించినప్పుడు యెహోషాపాతు ఏలనారంభించినప్పుడు అతడు 30 ఏండ్ల వాడు అయ్యి 30 ఏండ్ల వాడంట. అప్పుడు యెహోషాపాతు దేవుడికి వ్యతిరేకంగా మంచి పనులే చేసాడు. కానీ ముందు ఉన్నతమైన తీసివేయాల ఆశ యొక్క మార్గములన్నిటినీ, తండ్రి అయిన ఆశ యొక్క మార్గములన్నిటినీ అనుసరించి యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించు వచ్చాడంట. దేవుడి దృష్టికి అనుకూలంగా ప్రవర్తించి వచ్చాడంట. కాకపోతే ఉన్నత స్థలములలో జనులు ఇంకాను బలులు అర్పించు ధూపము వేసు ఉండిరి. అంటే ఉన్నత స్థలంలో ఈ విగ్రహాలు తీలా. ఇప్పుడు కొంత మట్టికి దేవుడికి అనుకూలంగా నడిచాడు కానీ కొంత మట్టుకు మళ్ళీ దేవుడికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు అన్నమాట. ఉన్నత స్థలములో తీసివేయాల ఉన్నత స్థలముల ఎందును తీసివేయలేదు. ఉన్నత స్థలములలో జనులు ఇంకాను బలు అర్పించు ధూపము వేసు వండిరంట. బలు అర్పించు ధూపం వేస్తున్నారంట. ఇంకాను జనులు పాపం చేస్తున్నారు. యెహోషాపాతు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు కనపరిచిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోషాపాతు కొద్దిగా మట్టుకి తండ్రి అయిన ఆశ చేసిన
మంచి పనులు చేశాడనమాట. చేశాడు కానీ యెహోవా దృష్టికి పాపమే చేశాడు. ఏంటి ఇశ్రాయేలు పెద్దలు యెహోవా దృష్టికి పాపులవుతాకి కారణమయ్యాడనమాట. వాళ్ళు బలులు అర్పించాడనమాట. ఉన్నత స్థలములో బలిపీఠాలు తీసివేయాల. తీసిపోయిపోతే వీళ్ళు ఏం చేశారు, ఆ బలిపీఠాలు దేవతలు వాటికి బలి అర్పించారన్నమాట. వీళ్ళు బలి అర్పిస్తే విగ్రహాలు చేస్తే దేవుడి దృష్టికి అది మహాఘోరం పాపం, వ్యభిచారం కన్నా పాపం. ఈ ఇశ్రాయేలు పెద్దలు పాపం చేయటానికి కారణమయ్యాడు కదా. యెహోషాపాతుని వాళ్ళకి శత్రువుల చేతికి అప్పగించేసాడు దేవుడు. శత్రువుల చేతికి అప్పగిస్తే శత్రువులు పట్టుకుని ఈయన్ని బందీ గృహంలో వేసి ఎంతో బాధ పెడితే అప్పుడు ప్రార్థన చేశాడు. మళ్ళీ అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి యెహోషాపాతుకి కనికరించి యెహోషాపాతుని కనికరించి లేవనెత్తి మళ్ళీ ఆయన యెహోషాపాతుకి కార్యం చేస్తుంటే మంచిగా దీవిస్తే మళ్ళీ కొన్నాళ్ళు ఉండి దేవుడు అందు మంచిగా జీవించి మళ్ళీ ఈ దేవుడికి వ్యతిరేకమైన రాజుని ఆశ్రయించాడు. మళ్ళీ రాజుతో వీమంది అనమాట. ఆ రాజుతో వీమంది అనమాట. వాళ్ళ బిడ్డలని వీళ్ళు చేసుకున్నారు, వీళ్ళ బిడ్డలకి. అట్లా ఈ మంది నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నా యుద్ధంలో నీ యుద్ధంలే అన్నట్టుగా యెహోషాపాతు ఆహాబు రాజులో కలిసిపోయాడు అనమాట. ఆహాబు రాజ్యంలో ఇశ్రాయేలు దేవుడికి వ్యతిరేకంగా చేసే బిడ్డ యెజబెల్ రాణి భర్త ఆహాబు దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఆ దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఓసారి క్షమించాడు కదా దేవుడు. ఇక జాగ్రత్తగా ఉండాలి కదా యెహోషాపాతు. జాగ్రత్తగా ఉండకుండా మళ్ళీ ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఆహాబు రాజు కుమార్తెల్ని చేసుకుని ఇబ్బంది అనమాట. వాళ్ళతో బంధుత్వం పెంచుకున్నాడు అనమాట. వాళ్ళు అడిగితే ఆహాబు రాజు అడిగితే నువ్వు వస్తావా నా వెనకాల ఇద్దానికంటే అదెంత పని, నావన్నీ నీయే, నా జనులందరూ మీ జనులే, నా యుద్ధాలు నా గుర్రాలు మీ గుర్రాలే, నా ఆయుధములు నీ ఆయుధములే, నువ్వెంత అంటే అంత నీ వెనకాల వస్తాను యుద్ధానికి పోతా అని కలిసిపోయాడనమాట. మళ్ళీ పాపం చేతాకి మళ్ళీ ఆహాబు రాజుతో కలిసేటప్పటికి అప్పుడు దేవుడు మళ్ళీ ఆయన్ని ఒకసారి క్షమిస్తాడు దేవుడు, రెండోసారి క్షమించడు. అప్పుడు అతను నిద్రించి చనిపోయాడు అయినా చనిపోయాడనమాట. దేవుడు మరి ఒకసారి కరుణించాడు కదా, జాగ్రత్త ఉండాలి కదా, చూశాడు. శత్రువు చేతిలో దీనంగా ఉండి ఉసురుమంట మరపెడితే దేవుడు కనికరించి లేవనెత్తి శత్రువుల చేతిలో నుంచి ఇడిపించి ఆయనకి మంచి జీవితం ఇస్తే పరిపాలనిస్తే మళ్ళీ కొన్నాళ్ళు ఉన్నాక మళ్ళీ శత్రువుల చేతులు కలిపాడు అనమాట. కలిపింది కాకుండా వాళ్ళతో వీమంది అనమాట. వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చేసుకున్నారు, వీళ్ళ పిల్లల్ని వాళ్ళు చేసుకున్నారు అనమాట. అట్లా ఉండేటప్పటికి తర్వాత ఇక రెండోసారి తప్పు చేస్తే క్షమించడు ఇక దేవుడు. తెలిసి తప్పు చేస్తే ఓసారి క్షమించాడు కదా, అట్లాగా ఇక చనిపోయాడు యెహోషాపాతు. దేవుడు కృప పొందుకుని మళ్ళీ కృప పోగొట్టుకున్నాడు అనమాట. అట్లాగే దేవుడి కృప పొందుకున్న వాళ్ళు కాడ మనలో దాన్ని పోగొట్టుకుంటున్నారు అనమాట. ఇప్పుడు పోగొట్టుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు.
ఆత్మ పొందుకున్న వాళ్ళు ఆత్మ లేకుండా ఇంకా జీవించే బిడ్డలు ఉన్నారు ఇప్పుడు. దేవుడికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు అలా జీవించకూడదు కదా. దేవుడి స్తోత్రం.